హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ క్రానికల్. నా పేరు ధాత్రి. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ చికెన్ బిర్యానీ. యూజువల్గా కాంప్లికేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అండ్ మా ఇంట్లో మేము సింపుల్గా చికెన్ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని సరిపోయేంత జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ షాజీరా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ మీకు ఎంత సరిపోతుంది అనుకుంటారో అంత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మనం ఏ ఆయిల్తో అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటామో అదే ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన కప్తోని నేను 2 cups ఆఫ్ కర్డ్ వేసుకున్నా. యాక్చువల్లీ నేను ఆల్రెడీ 1 కప్ వేసాను, అది క్లిప్ మిస్ అయింది. సో ఇది నేను వేస్తుంది 2nd కప్ ఆఫ్ కర్డ్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ స్పైసెస్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. బికాజ్ నేను ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమీ చెప్పట్లేదు. నేను నా టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను. ఆ తర్వాత వేసుకున్న కారంకి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసినాను బికాజ్ కొంచెం చేదు అనిపిస్తుందని. నెక్స్ట్ గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 యాలకులు అండ్ ఒక 4 లవంగాలు అండ్ నార్మల్ ఒక 1 inch అంత చెక్క అండ్ బిర్యానీ ఆకు. అండ్ నేను ముందు పసుపు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. లైక్ కారంని బట్టి ఎంత సరిపోతాయో అన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేటప్పుడు అన్ని పీసెస్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మసాలా ఫిల్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఫ్లేవర్ అండ్ టేస్ట్ 2 బాగుంటాయి. అండ్ మోరోవర్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 30 to 45 minutes అట్లా రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కొంచెం పీసెస్ టెండర్ అవుతాయి. అండ్ ఒకవేళ అంత టైం లేకపోతే ఒక 15 minutes నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. అది కూడా బాగానే వర్క్ అవుతుంది. మేము ఒక 30 minutes అట్లా రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకున్నాము. ఒకవేళ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక 15-20 minutes నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకున్న ఇట్ వర్క్స్ వెల్. ఇప్పుడు ఇక్కడ మేము మ్యారినేట్ అండ్ ఫ్రీజ్ చేసిన చికెన్ బయటికి తీసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఆయిల్ కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అండ్ అందులో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్.
ఇది కూడా యాజ్ పర్ ఫ్లేవర్ వేసుకోండి, బికాజ్ ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం. రైస్కి ఎంత అవసరమో అంత వేసుకోండి. నెక్స్ట్ దీన్ని కుక్ చేసుకోవడానికి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఎట్లా అంటే సాల్ట్ మనం ఈ వాటర్ని టేస్ట్ చేస్తే ఆల్మోస్ట్ సీ వాటర్ లాగా అనిపించాలి. అంత సాల్ట్ వేసుకుంటే మనకు సరిపోతుంది, బికాజ్ రైస్కి పట్టడానికి. ఇది నేను ఒక సైడ్ రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను కదా, అండ్ ఇంకో సైడ్ చికెన్ ప్రీ కుక్ చేసుకుంటున్నా. రైస్ కోసం పెట్టిన వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయింది. నేను దాంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నా. నేను ఒక 700 or 650 grams రైస్ తీసుకున్నా 1 kg చికెన్కి. మనం ప్రీ కుక్ చేసుకుంటున్న చికెన్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఒక హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పీస్ అనేది టెండర్ వస్తుంది. బికాజ్ ఆ తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్కి మార్చేస్తాం కాబట్టి. చూస్తే ఆల్రెడీ రైస్ అయిపోయింది, ఒక 70% to 75% వరకు బాయిల్ అయిపోయింది. నేను ఇప్పుడు రైస్ని ఆల్రెడీ కుక్ అవుతున్న చికెన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా, అంటే స్ప్రెడ్ చేస్తున్నా దానిపైన ఈవెన్గా. మనం ఈ రైస్ వేసుకునేంతసేపు ఈ చికెన్ కుక్ అయ్యేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం, బికాజ్ ఆల్రెడీ హై అండ్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అంత ఫ్లేమ్ అవసరం రాదు, బికాజ్ రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 75% కుక్ అయిపోయింది, అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 75% కుక్ అయిపోయినట్టే. చికెన్ 75% అనే దానికంటే కూడా 80% పైనే కుక్ అయింది, బికాస్ హై ఫ్లేమ్లోనే మనం 50% కుక్ చేసుకున్నాం, అండ్ మీడియం ఫ్లేమ్లో కూడా బాగానే కుక్ చేసుకున్నాం, అండ్ రైస్ కూడా 75% వరకు కుక్ అయినట్టే, బికాస్ హాట్ వాటర్లో అంతసేపు ఉంటే ఈవెన్ దో మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసినా కూడా ఇట్ విల్ బాయిల్ ఎనఫ్. కాబట్టి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. యూజువల్గా అందరు సాఫ్రాన్ వాటర్ యూజ్ చేస్తారు, కాకపోతే మా దగ్గర సాఫ్రాన్ లేదు, సో వి యూజ్డ్ సమ్ కలర్ వాటర్ అనమాట, జస్ట్ ఫర్ పిక్చర్ పర్పస్. ఒకవేళ మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వాటరే వేసుకోండి, బికాస్ కలర్స్ అనేవి హెల్త్కి మంచివి కాదు. అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ స్ప్రెడింగ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని దానిపైన ఏదైనా ఒక వెయిట్ పెట్టుకోండి, లైక్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. సో ఆఫ్టర్ 15 minutes ఆఫ్ లో ఫ్లేమ్ కుకింగ్ మన బిర్యానీ రెడీ అయిపోయింది, and it was very flavorful because we can sense the aroma so good, and బిర్యానీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది, బికాస్ జ్యూసీగా ఉంది అండ్ పీస్ కూడా కరెక్ట్గా బాయిల్ అయింది చెక్ చేసినప్పుడు. మీకు మా సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ నచ్చితే ట్రై చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.